హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజీ పోలీస్. మనం రీజనింగ్లో క్యూబ్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. మన క్వశ్చన్ వచ్చేసి కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్లోని గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకుంటున్నాం. మనం క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈస్ ఫోల్డెడ్ టు ఏ ఫార్మ్ ఆఫ్ క్యూబ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ రీప్రజెంటెడ్ దిస్ క్యూబ్ అని ఉంది. అంటే మనకి ఫస్ట్ క్యూబ్ గురించి తెలియాలి. క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి, 8 కార్నర్స్ ఉంటాయి, ఈచ్ టు ఈచ్ ఆపోజిట్ ఫేసెస్ ఉంటాయి, ఈచ్ కి ఈచ్ బిసైడ్ ఫేసెస్ ఉంటాయి. సో మనం దీన్ని విడదీసినప్పుడు మనకి 6 ఫేసెస్ అనేవి వస్తాయి. సో మనం దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు మనం ఏ డైరెక్షన్ లో చూసినా మనకి దీనికి 3D డైరెక్షన్ లో కనిపిస్తుంది. క్యూబ్ అనేది, క్యూబ్ ఈస్ 3D డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో ఇందులో మనం దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఆపోజిట్ కనబడదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఆపోజిట్ ఫేసెస్ కనబడదు. సో అది దృష్టిలో పెట్టుకొని ఆప్షన్స్ చూస్ చేసినప్పుడు మనకి ఆప్షన్స్ లో ఏవైతే ఆపోజిట్ నంబర్స్ కి మ్యాచ్ కావో అదే మన రైట్ ఆన్సర్. సో విత్ ఇన్ 10 seconds లో ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చూసిన క్వశ్చన్ కి యాక్చువల్ గా మనం అనుకుంది ఏంటి అంటే ఆపోజిట్ ఫేసెస్ ఏవైతే మనకు కనబడవో దాన్నే మన ఆన్సర్ కింద కన్సిడర్ చేద్దామని అనుకున్నాం. బట్ ఆపోజిట్ ఫేసెస్ ని రికగ్నైజ్ చేయడం ఎలా? సో మనకి 6 ఫేసెస్ ఉంటాయని అర్థం అవుతుంది. సో వన్స్ ఒకసారి మనకు ఒక ఫేస్ కనబడ్డది అని అంటే వెనకాల ఫేస్ కనబడదు అని అర్థం. సో దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు మనం చూసిన క్వశ్చన్ ఇది. సో దిస్ ఈస్ ద క్యూబ్ అన్నమాట. ఇందులో ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక ఫేస్ ఉన్నప్పుడు దీని ఆపోజిట్ ఫేస్ బై 1 ఉంటుంది అన్నమాట. 4 to 5. సో 1కి 3, ఆటోమేటికల్లీ 2కి కూడా 6 అయిపోతుంది. సో బై 1, 4 ఆఫ్టర్ 1 5 అన్నమాట. 1 ఆఫ్టర్ 5 3 అన్నమాట. సో 4 ఆపోజిట్ 5, 1 ఆపోజిట్ 3, 2 ఆపోజిట్ 6. సో మన ఆప్షన్స్లో ఈ ఫేసెస్కి ఆపోజిట్ ఫేసెస్ కనబడకూడదు. సో ఇందులో 4 ఆపోజిట్ 5 కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. 2 ఆపోజిట్ 6. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. 2 ఆపోజిట్ 6. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. సో ఇందులో ఇది ఉంది కాబట్టి, ఇందులో ఆపోజిట్ ఫేసెస్ కనిపించట్లేదు కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్.